అది మీ యొక్క ప్రేమ, మీరు దేవుడి పట్ల ఉన్న ఆకర్షణే కాపర్లకి నిద్ర లేకుండా చేస్తాయి. మీకు తెలుసా? మీ కాపరికి నిద్ర లేకుండా చేయవలసిన వారు ఎవరంటే మీరే. మీ లోపలే ఆ పవర్ ఉంది. మీరు ఎంతగా ఆకర్షిస్తే, ఎంతగా దేవుడి దగ్గర ప్రాధేయపడి మీ జీవితాలు దిద్దుకోవాలని మీరు అడుగుతుంటే, మీ కాపరికి నిద్ర లేకుండా అర్ధరాత్రి లేపుతుంటాడు. లే సంఘానికి ఇది అవసరం, నువ్వేం పడుకున్నావని. పడుకుందామన్నా నిద్ర రాదు ఆయనకి. తీయల్లి మెసేజ్ తీ, బైబిల్ తీ అంటాడు. మన దేవుడు అలాంటోడు. మీకు తెలుసా, మోషే ఆ విధంగానే అరణ్యంలో తన మామ యొక్క 2 పిల్లలు పుట్టారు. హ్యాపీగా మంచి భార్య దొరికింది, తనకు తగ్గట్టు భార్య దొరికింది. హ్యాపీగా మేపుకుంటున్నాడు. రోజు గొర్రెలతో వెళ్తున్నాడు, టుర్రో అని మేపుకుంటున్నాడు. టుర్రోలు తోసుకొని లోపల పెట్టేసుకుంటున్నాడు. రోజును బెంగ లేదు, బెదురు లేదు, ఎవడు అడిగినోడు లేడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు, ఐగుప్తులో ఉన్న ప్రజలు దేవుడి వైపు చేతులెత్తి, ప్రభా ఎప్పుడు మా విడుదల, ఎప్పుడు ప్రభా మాకు విడుదల చేస్తావు, మాకు ఇలాగ ఉండాలని మాకు లేదు ప్రభువా, మా జీవితాలు ఎప్పుడు మారుస్తావని వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే, ఈయన చక్కగా మేపుకుంటుంటే, నీవు కాసుకున్నందుకు నేను రాలేదు ఇక్కడికి, వాళ్ళు మొర విని నేను వచ్చా నీ దగ్గరికి. వాళ్ళు మొర విని నీ దగ్గరికి వచ్చా. లే బయలుదేరు పద. ఎవరు రేపారు దాన్ని? అక్కడున్న ప్రజలే, తన ప్రజలే, వాగ్దాన ప్రజలే ఆయనకి లేపారు. ప్రశాంతంగా మేపుకున్నాడికి మరలా తోలాడు ఐగుప్తుకే. అవునా కాదా? కొంతమంది పాస్టర్లు నిద్రపోవడానికి కారణం ఏంటి చెప్పనా? విశ్వాసులు ఇంట్రెస్ట్ లేదయ్యా. ఎప్పుడైనా ఏ మందం మేపినోడైనా సరే మీరు గమనించారా? ఆకలి లేదు గొర్రెలకి, హ్యాపీగా పడుకున్నాయి, లేవటం లేదు, ఎక్కడికి కదలటం లేదు. ఎక్కడ గొర్రె అక్కడే పడుకుంటే ఆ యొక్క గొర్రెలు కాసినోడు కాపరి, ఆయన లేట్ చేస్తుంటాడు ఊర్లో. నేను గమనించాను. నేను వెళ్ళిన ఏరియాల్లో, మేము కొండ ఏరియాల్లో మేము వెళ్తుంటే వాళ్ళకి మేకలు, గొర్రెలు ఉంటాయి. వాళ్ళ గొర్రెలు వాళ్ళు కట్టిన ప్లేసులోనే పడుకుని ఉంటే, ఈ తోలికి వెళ్ళేవాడు అటు వాళ్ళతో మాట్లాడుతుంటాడు, వీళ్ళతో మాట్లాడుతుంటాడు, కాసేపు అక్కడ సుత్తి కొడుతుంటాడు, ఇటువైపు సుత్తి కొడుతుంటాడు. కానీ ఆ గొర్రెలే లేచి కొన్ని అటు వెళ్ళిపోవడం, ఇటు వెళ్ళిపోవడం, ఆకలికి అల్లది లాగటం, ఇల్లు గడప ఎక్కడం, వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళడం అని చూస్తుంటే, ఒరే బాబు లాభం లేదు, వీటికి తోలుకొని వెళ్ళాల్సింది, వీటికి తినిపించవలసిందని బాధ్యత కలిగి తోలుతాడు ఆయన. అవి పడుకున్నంతసేపు ఇంకొకరితో మాట్లాడుతుంటాడు, ఏదేదో చేస్తూనే ఉంటాడు ఊరిలో. కానీ అవి లేచి ఆకలి కోసం అలమటిస్తూ ఉంటే ఆ కాపరి ప్రశాంతంగా ఉండడం నేను చూశాను. ప్రాక్టికల్గా నేను చూసా. మీరు కానీ దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉంటే, మీ కాపరి రోజుకి ఎన్ని మెసేజ్లు చదవవలసి వస్తుందో తెలియదు. అర్థమైంది మీ అందరికీ? మీకు మేపాలంటే మామూలు విషయం కాదు. మీకు మేపాలంటే మామూలు మేతతో మీరు మామూలుగా ఉండరు. ఏదో డినామినేషన్ లాగా దేవుడు దీవించును గాక, దేవుడు దీవిస్తాడు అనే మాటలకి మీరు లొంగేవాళ్ళు కాదు. మీ అంతరాత్మ ఇంకొకటికి అలవాటు పడ్డది. అది జీవపు వర్తమానం. ఆ వర్తమానంతో పోషించాలంటే మామూలు డినామినేషన్ పాస్టర్లు వస్తే పనిచేయదు ఇక్కడ. అర్థమైందా? మోషే లాంటి వాళ్ళే, ఏలియా లాంటి అభిషేకమే ఆ గొర్రెలకి మేపగలదు, తృప్తినివ్వగలదు. అందుకే మీ బట్టే ఉంటుంది ఏదైనా సరే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.